పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. శనివారం రాత్రి భగీరథ్ను అరెస్ట్ చేసిన పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 2 గంటల పాటు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం విచారణ జరిపిన మేడ్చల్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ అరెస్టుపై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాలికపై అత్యాచార ఆరోపణలపై పోక్సో కేసులో నిందితునిగా ఉన్న బండి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి హైకోర్టులో ఉపశమనం లభించిన నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. నిన్న ఉదయం పోలీసులు బండి భగీరథ్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసులు బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో తన కుమారుణ్ణి తానే పోలీసులకు అప్పగించారని రాత్రి 8 గంటల సమయంలో బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. కొద్దిసేపటికి భగీరథ్ను అరెస్టు చేశామంటూ సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. అప్పా జంక్షన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. భగీరథ్ స్టేషన్ కు రాగానే కేసు పర్యవేక్షణాధికారి డీసీపీ రితిరాజ్ అక్కడికి వెళ్లారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఏసీపీ శంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ నిందితుడిని రిమాండ్కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అరెస్టు చేసినట్లు ప్రకటించగానే తొలుత స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మేడ్చల్లోని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో పోలీసులు భగీరథ్ను 12 గంటల సమయంలో చెర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసు వాళ్ళు బండి భగీరథ్ని పేట్ బషీర్బాగ్ పియాస్కి తీసుకురావడం, అక్కడ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మిగతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని మెడికల్ చెకప్ తర్వాత మెజిస్ట్రేట్ గారు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మెజిస్ట్రేట్ గారు మొత్తం పూర్వపరాలు పరిశీలించిన తర్వాత బండి భగీరథ్కి 29th మే వరకు రిమాండ్ విధించడం జరిగింది. రిమాండ్ రిజెక్ట్ చేయడానికి లేదు. బెయిల్ పిటిషన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు వేస్తాం. కోర్టు ముందు ఒకవేళ పోలీస్ వారు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తే మేము పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరించడానికి రెడీగా ఉన్నాం. జ్యుడిషియల్ సిస్టమ్ కోర్టులపైన నమ్మకం ఉంది. మేము నిర్దోషిగా బయటకు వస్తాం. బండి భగీరథ్ని యాంటోన్ రెడ్డి గారు మరియు నేను ఇద్దరం కలిసి పోలీసులకు సరెండర్ చేయడానికి తీసుకొచ్చి తనను పోలీస్ వాళ్ళకు ఎస్వటి పోలీస్ వాళ్ళకు సరెండర్ చేయడం జరిగింది. ఏ రకంగా మేము తీసుకొచ్చి పోలీస్ వాళ్ళకు సరెండర్ చేశామో, ఏ రకంగా మేము తీసుకొచ్చి ఇచ్చామో మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎనఫ్ ప్రూఫ్ టు షో. బండి భగీరథ్ గారిని అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ ఇంటిమేషన్ కూడా నాకే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని ప్రొసీజర్ ప్రకారం అన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఆన్ అవర్ ఓన్ రెస్పెక్టింగ్ ది లా అండ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ది జ్యుడిషియల్ సిస్టమ్ has surrendered before the court. Thank you. తన కుమార్తెను భగీరథ్ లైంగికంగా వేధించాడని ఈ నెల 8న బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటి నుంచి భగీరథ్ పరారీలోనే ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భగీరథ్ లొంగిపోతాడని ఓ వైపు ప్రచారం జరుగుతుండగా పోలీసులు హైదరాబాద్, కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో 5 బృందాలతో గాలించారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంట్లో తనిఖీలకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిందితుడు లేకపోవడంతో గంట తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం ఉత్కంఠకు దారితీసింది. భగీరథ్పై కేసు నమోదైన మరుసటి రోజు నుంచే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కాల్ డేటా పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్గూడ ప్రాంతాల్లో ఉండే స్నేహితులతో మాట్లాడినట్లు గుర్తించి ఆయా ప్రాంతాల్లో వెతికారు. ఒక ప్రత్యేక బృందం కరీంనగర్ భగీరథ్ మేనమామ వంశీకృష్ణ నివాసానికి వెళ్లి ఆరా తీసింది. పోలీసులు ఆచూకీ కోసం ప్రయత్నించడానికి ముందే నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు సాయంత్రం సమయంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడైనా లొంగిపోవచ్చని భావించారు. ఈ క్రమంలోనే రాత్రి బండి సంజయ్ ప్రకటన వెలువరించడం, వెంటనే లొంగిపోవడం, మరోవైపు పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించడం వెంటనే జరిగిపోయాయి. కిరణ్ మామ వీడియో తీస్తున్నా.
ఈ కేసులో పోలీసులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 183 ప్రకారం జడ్జి సమక్షంలో బాధితురాలి వాంగ్మూలం సేకరించారు. నిన్న ఉదయం పోలీసులు బాధితురాలని మేడ్చల్ కోర్టుకు తీసుకెళ్లి అక్కడే ఈ ప్రక్రియ పూర్తి చేశారు. పోక్సో కేసుల్లో న్యాయమూర్తి ముందిచ్చే వాంగ్మూలంపైనే కేసు దర్యాప్తు ఆధారపడి ఉంటుంది. వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేసి భద్రపరుస్తారు. బాధితురాలు కోర్టు విచారణకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దీన్నే ఆధారంగా భావిస్తారు. బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలం సేకరించారు. ఈ కేసులో ఫిర్యాదుదారు తల్లి కావడంతో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో బాధితురాలు మైనర్ బాలికపై యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన 14 మందిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.